అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. మేషరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము. మేషరాశి వారికి జూలై 10వ తారీఖు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారిలో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుల గురించి గమనించినట్లయితే వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుందండి. అయితే రేపటి రోజున వీరికి దైవానుగ్రహంతో చాలా వరకు కూడా మీకు చాలా అంటే చాలా మంచి జరగబోతుందని చెప్పుకోవాలి. చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీ జీవితంలో ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా తెలుసుకుందాం. అలాగే చేయవలసినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వలన, అలాగే మీ యొక్క మనస్తత్వం కూడా తెలుసుకొని మీ యొక్క అంటే రేపటి రోజున మీరు చేయాల్సిన పనులలో కొంచెం ఏదైనా మార్పు చేర్పులు చేసుకునే పని అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. మరి ఈ రాశిలో ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. వీరికి చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది, అంతే కోపం కూడా ఉంటుంది. అలాగే చాలా అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు తట్టుకున్నారండి. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తొందరపడే నిర్ణయాలు కూడా తీసుకోరనమాట. బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా కానీ సాధించడం తప్పన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. వీరికి ఒకరి మీద కుళ్ళు కానీ, కుతంత్రంగా అసూయ కానీ ఇటువంటి ఇలా ఉండేయండి. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటుంటారు. ఎవరు కూడా మోసం చేయరు. జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఇప్పటికీ అనుభవించారనమాట. అలాగే ఎన్నో అవమానాలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. అయినా కూడా వీరికి ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం అనేది ఉండదన్నమాట. ప్రతి ఒక్కరిని అలా ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రానివ్వండి, మాకు ఏ కష్టాలు ఏదైనా సరే నిలబడతాం. కానీ మేము మాత్రం ఎవరి వద్ద కూడా తలదించుకున్నటువంటి పరిస్థితిని మేము మాత్రం అసలు తగ్గేది అన్నట్టుగా ఉంటారనమాట. అయితే వీరికి దైవశక్తి కూడా తోడు ఎప్పుడు ఉంటుందండి. దానివల్ల చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తుంటారు. కొన్నిసార్లు అపజయం పాలైనటువంటి వాళ్ళు కూడా జీవితంలో కొన్ని మార్పులు అయితే జరిపించారండి. ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎన్నో శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. కాబట్టి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కాలం అనుకూలంగా మారుతుంది. అయితే ఈ రాశి వారి తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయండి. ఏ పని చేసినా కూడా తెలివితో నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. అందరికంటే కూడా గొప్పగా బ్రతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సరే సాధించాలని గొప్ప సంకల్పం కూడా ఉంటుంది. దానికోసం మీరు ఎంతో కష్టపడుతుంటారు. ఇక వీరికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుందండి. ఎవరైనా ఏదైనా అంటే మాత్రం వెంటనే సీరియస్ అయిపోతుంటారు. ఆ కోపం కూడా ఎక్కువసేపు ఉండదన్నమాట. మళ్ళీ వెంటనే కూల్ అయిపోతుంటారు. ఇక వీరికి కుటుంబంలో బరువు బాధ్యతలు చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దానికోసం చాలా కష్టపడుతుంటారనమాట. కుటుంబం కోసం ఆనుకునే అంటే మాత్రం ఎంత దూరమైన సరే వారికి ఎన్ని కష్టాలైనా కానీ ఓపికగా చాలా బరువు బాధ్యతలను స్వీకరిస్తారు. ఎవరు కూడా అన్యాయం చేయరనేటి మనస్తత్వం కలవారండి. పక్క వాళ్ళకి ఎక్కువగా హామీ చేసి మోసపోవడం. ఇక రేపటి రోజున అనుకూలంగా మారబోతుంది. రేపటి రోజున పూర్తిగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీకు పడినటువంటి కష్టాలు కూడా అన్నీ తొలగిపోతాయండి. మీరు పడినటువంటి అన్నీ కూడా అపజయాలు తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విద్యార్థులకి మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయిలో చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు, కానీ డబ్బు బాగా వస్తుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా రేపటి రోజున ఉంటారు. ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే మీ పని వల్ల మంచి ప్రమోషన్ కూడా పొందే అవకాశం ఉందండి. మీ యొక్క పని అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందుతారు. అయితే మీకు దైవానుగ్రహణం అనేది తోడవబోతుందన్నమాట. సాక్షాత్తు పరమశివుడే మీకు తోడుగా నిలబోతున్నారని తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కష్టాల్లో ఏదో ఒక తోడుంటారండి. సాక్షాత్తు మీకు మాత్రం ఇష్టదైవం కావచ్చు, మీ కులదేవత కావచ్చు, దైవ బలం అనేది తోడుగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభిస్తాయండి. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక ఏ కష్టం చూసుకున్నా మీరైతే భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే కనుక మీ జీవితంలో ఎటువంటి ధైర్యాలు సేవ అన్నీ కూడా ఉంటాయి కదండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే ఏదైనా కానీ ఒక శనివారం నాడు మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో చక్కగా 5 పెను దీపాలు వెలిగించుకొని 5 ప్రదక్షిణలు చేసుకోనండి. మీరు వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ విధంగా పూజ చేయడం వల్ల మీకు దేవుడి యొక్క అనుగ్రహం మీ పైన పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలోకి తిరగనేది ఉండదండి. ఇక మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మంచి శుభవార్తలు అయితే వింటారు. ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. మీ జీవితంలో ఉన్నటువంటి
అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు సోమవారం పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. పరమేశ్వరుడు తప్పకుండా మీరు బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే మరింత ఎక్కువగా మీకు పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. అలాగే ఈ రాశి వారికి మాట మీద నమ్మకం కూడా ఎక్కువగా ఉందన్నమాట. దానివల్ల మీకు ప్రమాదాలకు కూడా దూరం అవుతుంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇలాంటి కష్టాలు బాధలు వచ్చినా ఒంటరిగా ఉండి మాత్రమే బాధపడుతుంటారు. అయితే ఈ రాశి వారు రేపటి రోజున కాలం కలిసి వస్తుందండి. అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. ఊహించని ధన లాభాలు అయితే మీకు కలుగుతాయి. మరెన్నో శుభవార్తలు మీరు వింటారు. అలాగే రేపటి రోజున మంచి వార్తలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారికి కూడా త్వరలో సంతానం కలుగుతుంది. వివాహం కోసం ఎదురు చూసేవారికి రేపు శ్రావణ మాసంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందండి. రేపటి రోజున మీ వివాహం సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి. అలాగే మరెన్నో శుభవార్తలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీరు తప్పకుండా వింటారని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున ప్రయాణాలు చేయడం కూడా మీకు జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు జరిగినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకెళ్లిన వస్తువుల రూపంలో చాలా జాగ్రత్తగా ఉండండి. పై ఖర్చులు కూడా మీరు ఎక్కువ చేయకండి. ఎప్పటి రోజున డబ్బులు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకండి. దానివల్ల ఏంటంటే మీకు అదృష్టం అనేది ఎవరికైతే అప్పుగా ఇస్తారో వారికి వెళ్ళిపోతుంది. అలాగే వారి దరిద్రం అనేది మీకు పట్టుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీకు భాగస్వామితో చిన్న గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి. మీ బంధాన్ని కొంచెం దూరం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కనుక మీ బంధం కోసమైనా సరే ఆ గొడవలు అయితే మీరు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కొంచెం అంటే మీ మనసును మీరే కొంచెం నిగ్రహించుకొని కోపాన్ని తగ్గించుకొని మీ బంధాన్ని నిలబెట్టుకోండి. అలాగే రేపటి ఏంటంటే ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టాలన్నమాట. కాబట్టి బంధం ఇంపార్టెంట్. కాబట్టి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఏదైనా కానీ మొత్తం మీద మీరైతే భాగస్వామి చిన్న గొడవ జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాసేపు సైలెంట్గా ఉంటే మీకు మూగజీవులకు కూడా రేపటి రోజున మీరు ఆహారంగా ఏదైనా పెట్టండి. దానివల్ల ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. సర్వ దోషాలు కూడా తొలగిపోతాయండి. అదృష్టం అనేది వరిస్తుంది. శనిదేవుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీకు ఎదురైనటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారితో కూడా కొంచెం అయితే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వారి వల్ల కూడా మీకు కొంచెం నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అనవసరంగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వారితో ప్రేమగా మాట్లాడడానికి వీలు చూసుకోండి. అంతేకాని గొడవలు పడడానికి కాకుండా ఏదైనా ప్రేమగా మాట్లాడుకొని చెప్పుకోండి. అలాగే ఇంట్లో విషయాలు బయట వారికి అసలు చెప్పకండి. దానివల్ల కూడా మీ మీద కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే కొంతమంది అస్సలు ఓర్వలేరు మాట కూడా మన చుట్టూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకి తొక్కాలని చెప్పి చూస్తుంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఏదైనా సోమవారం రోజు మీరు ఖచ్చితంగా కూడా పనులు మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు మంచి లాభాలు అయితే వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు కూడా మీకు జరగవన్నమాట. అలాగే రేపటి రోజున ఎక్కువ కూడా ఎరుపు, పసుపు, ఆరెంజ్ కలర్ ఈ 3 రంగులలో ఏదో ఒక రంగు మాత్రమే విశ్రాంతికి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి మీరు రేపటి రోజున ఆ కలర్ బట్టలు వేసుకోవడం వల్ల మీకు అన్నింటిలో లైఫ్లో చక్కగా దీపారాధన చేసుకోండి. మీ మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇష్టదేవ నామస్మరణ చేసుకోండి. అలాగే కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవాలండి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపరిచేటువంటి విషయాలపై కొంచెం దృష్టిని అయితే ఎక్కువగా పెట్టడంతో మీకు ప్రయోజనకరమైనటువంటి చాలా రోజులుగా అంటే మీకైతే కొంచెం ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఒకసారి కనుక మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెడితే ఏ ఆరోగ్యం మీకైతే దెబ్బతినేది అనేది మీకు అవగాహన అనేది వస్తుంది. అలాగే చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులు ఈ రాశి వారికి రేపటి రోజున వీరికి బ్యాంకు నుంచి ఏదైనా రుణాలు రావాల్సి ఉంటే మాత్రం అవి సాంక్షన్ తప్పకుండా రేపొద్దున అవుతాయండి. ఈ విధంగా రేపటి రోజున మరి మీరు ఒక అందరినీ కూడా పార్టీలో చేర్చుకుంటారు. అది మిమ్మల్ని గ్రూప్ అందరికీ కూడా అన్నీ కూడా మీకు తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ అనేది మీకు ఇస్తుంది అనమాట. అలాగే ఈ యొక్క విశ్వసనీయతను మీ యొక్క దృక్పథాన్ని ఎక్కువగా స్థిరనిశ్చయాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి బలమైనటువంటి మీ యొక్క ఏ కోరికైనా సరే భగవంతుడు నెరవేర్చేలాగా ఉంటాడు. ఎందుకంటే మీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుందండి. మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకునేందుకు కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తుంటారు అనమాట. కాబట్టి రేపటి రోజున మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి గుడిలో ఏ గుడి అయినా సరే
ఏదైనా వడపప్పు పానకం నైవేద్యం పంచిపెట్టడం ద్వారా మీకు అన్ని రకాలు కూడా మంచి రేపొద్దున అన్ని రకాలు కలిసి వస్తుంది. మరి ఇంత అద్భుతమైన రోజు అయితే మీకు అతి త్వరలోనే మీరు చూస్తారనమాట. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు ఖచ్చితంగా పొందవచ్చు. మరి తెలుసుకున్నారు కదా మేషరాశి వారి జాతక ఫలితాలు. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.